భార్యను అడవిలో వదిలేసిండట భర్త. బెంగుళూరులో పరిచయం అయిందట పెళ్లి. పరిచయం కాగానే పెళ్లి చేసుకుంటే ఇయే ఉంటాయి కథలు మరి. అడవిలో వెళ్ళిపోయి ఏడ వదిలిపెడతారు? అడవికి ఎన్నెలు కాసినట్టు అయింది నీ జీవితం. పరిచయం కాగానే చేసుకోవటం. ఎగేసుకొని పోతే నీకు అయ్య లేడా? అమ్మ లేడా? తల్లి, తండ్రి, కుటుంబం ఉంటది కదా! కాస్త చూసుకోవాలి వాడు ఎట్లాంటోడు? ఏంది? మనిషా? కాదా? లేదా మంచోడా? చెడ్డోడా? ఎగేసుకొని ఉరికితే ఇట్లే ఉంటది. బెంగుళూరులో పరిచయం అయింది పెళ్ళట. మనస్పర్ధలు రావడంతో హైదరాబాద్‌కు పెయిన్ కిల్లర్స్ తీసుకున్న భార్య, ములుగు మండలం ఒంటిమామిడి అడవిలో వదిలి వెళ్ళిన భర్త. ఇంకా అడవిలో వదిలిండు ఇంక సంపలే. ఇంక అది నయం. వాడు ఇంకా మంచోడన్నట్టే దాదాపు. కొంతమందయితే లేపేత్తరు. ఇది 8దో పేజీలో ఉంది చూద్దాం. బెంగుళూరు నుంచి వచ్చి ఇక్కడ అడవులు మన తెలంగాణలో అడవిలో వదిలిపెట్టిండు. మరి వాడిది అదేం తెలివో. ఓ వ్యక్తి తన భార్యను అడవిలో వదిలి వెళ్ళాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఒంటిమామిడి గ్రామ శివారులో శనివారం సాయంత్రం జరగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మున్వీర్ ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. అక్కడ రబియా అనే యువతితో పరిచయం ఏర్పడడంతో ఇద్దరు ఈ నెల 4 మళ్ళీ ఎన్నో రోజులు కాల 10 రోజులు అయింది. వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రాగా వారు హైదరాబాద్ వచ్చారు. శనివారం మళ్లీ గొడవ జరగడంతో రబియా పెయిన్ కిల్లర్లు మాత్రం మింగింది. దీంతో భర్త విక్రమ్ ఆమెను తీసుకొచ్చి ములుగు మండలంలోని ఒంటిమామిడి అడవిలో వదిలి వెళ్ళినట్టు తెలుస్తుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారంగా ఆర్వీఎం ఆసుపత్రి తరలించారు. యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక మళ్ళా ఇక్కడ బాధపడాల్సింది ఎవరంటే ఇక ఆమె తల్లిదండ్రులే. ఈమె చేసిన నిర్వాకానికి కన్నందుకి, పెంచినందుకు ఇక మళ్ళీ వాళ్ళే ఏడవాల్సింది ఇయాల. పెట్టకుండా ఎవడో ఎగేసుకొని పోయింది. ఆడ గొడవ అయిందట. మళ్ళీ ఆడ హైదరాబాద్ వచ్చారట. ఇక్కడ ఒక గొడవ అయిందని పెయిన్ కిల్లర్లు మింగిందట. మింగితే ఏం చేయాలి వాడు? మంచోడైతే హాస్పిటల్ తీసుకోవాలి. ఇదే సందానికి ఆ మత్తులో తీసిపోయి ఆ ఒంటిమామిడి అడవిలో వదిలిపెట్టి వచ్చినాడు. అంటే సావనే బతుకునే నాకెందుకని అంత ఈజీగా ఉంటుంది. జీవితాలు ఇగో ఇట్లుంటాయి, తారుమారైతాయి. జీవితాలు కింద మీద అయితే అంటే ఇదే. అందుకే మన మంచి చూసుకోవాలి. వాడు ఏంది మంచోడా చెడ లవ్ చేయొచ్చు, తప్పు లేదు. లవ్ చేస్తే కుటుంబాన్ని కన్విన్స్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, వాడి బ్యాక్‌గ్రౌండ్ ఏదో చెక్ చేసుకొని వాడి మనస్తత్వం ఏదో చెక్ చేసుకోవాలి. డిసెంబర్ 4 రోజు పెళ్ళైతే 14 రోజు సావుదాలకు వచ్చా కథ. ఏందన్నట్టు ఇది? ఈ ముందు పడతాయి. ఈ ముందు పడే వ్యవహారాలు కాదు. ఎందుకంటే ఏది లేకుండా కన్న తల్లిదండ్రులు ఇప్పుడు కన్న తల్లిదండ్రులు బిడ్డ మేలే చూస్తారు కానీ చెడైతే చూడరు కదా! వాళ్ళకు ఒక మాట చెప్పుకొని సరే తిట్టొచ్చు, కొట్టొచ్చు, కన్విన్స్ చేసుకోవాలి. చేసుకొని వాడు మంచి ఏందో చెడు ఏందో చూసుకొని చుట్టూ బలగం ఉందంటే ఒక భయం ఉంటుంది ఎవడికైనా. ఇప్పుడు అదే చుట్టూ బలగం ఉండి అందరూ కావాలని పెళ్లి చేస్తుంటే అట్లా వదిలేస్తారా వాడు? అట్లా వదిలేసి పోలేతరా? ఆ ధైర్యం చేస్తారా? ఎవడో లేడు ఏం చేసినా ఏం కాదని ఒక భరోసా ఉంది కాబట్టి ఆడు వదిలేసిపోయిండు వాడు. అందుకే ఇటోళ్ళు అటోళ్ళు చుట్టూ బలగం ఉండాలి, మంచి ఉండాలి, చెడు ఉండాలి, మన అనేటోళ్ళు ఉంటే ఏది జరిగినా మంచిది. ఇదిగో ఇట్లా దేశపోయి ఆమె మళ్ళీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటుంది. రబియా అట. ఉట్టినే వల్ల పడ్డది వాడుకుంటూ వదిలేసిండు. అయిపాయే ఏముంటది?